11 నెలల పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది, గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉండేది చెప్పగలరా ఉన్న తేడా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఆ రోజున ఇచ్చినటువంటి హామీలలో ఆయన ఒక పెద్ద హామీ ఇచ్చాడు. నేను 2024 ఎలక్షన్కి మద్యపాన నిషేధం చేస్తేనే వస్తాను అన్నాడు. అయినా అది చేయలేదు. తర్వాత ల్యాండ్ పూలింగ్ అన్నారు. తర్వాత భారతదేశ చరిత్రలో రేషన్ కార్డుల మీద పట్టాదారు పాస్బుక్ల మీద ఫోటోలు వేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. రెండోది ఒకటి, గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ ఒకరు చేసినటువంటి పథకాలను ఒకరు చేసిన పనులు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఇలా కాకుండా కక్ష సాధింపుతోటి అలా చేశాడు. అదొకటి. ఒక వ్యక్తికి సంపాదన సృష్టించడం నేర్పించాలి కానీ పెట్టడం నేర్పిస్తే ఎన్ని సంవత్సరాలు పెడదాం మనం? చంద్రబాబు గారికి ఆయనకు తేడా ఇది. గతంలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ వెళ్ళిపోయినాయి, ఇండస్ట్రీలన్నీ వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినాయి? వాటాలు అడుగుతున్నారు. కియా కంపెనీ వచ్చింది, ఎందుకు వెళ్ళింది? ఇందుకే వెళ్ళింది. అయితే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పథకాలన్నీ ఇస్తున్నారు ఒక్కొక్కటి. ఈ నెల ఆగస్టు 15 నుంచి అదే మన లేడీస్కు ఉచిత బస్సు పథకం కూడా చెప్పారు. 3 గ్యాస్ సిలిండర్లు చెప్పారు. అన్నమాట ప్రకారం 4,000 రూపాయలు పింఛను ఇస్తున్నారు. ఇంటింటికి బియ్యము అది నడుస్తూనే ఉంది. అలానే మనకు పింఛన్లు కూడా ఆ రోజున ఏమన్నారు, వాళ్ళింటిలో లేకపోతే పింఛన్లు ఇవ్వలేరు అని అన్నారు. వాళ్ళింటిలో లేకపోయినా అదే టయానికి కరెక్ట్గా తెచ్చి పింఛన్ డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. కాకపోతే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి కొద్దిగా పథకాలు అనేది ఒకరు వెనుక ముందు అవుతాయేమో కానీ పథకాలు ఏవి మిస్ అవ్వవు. అది ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్లు కానీ పెన్షన్లు ఎట్లా ఉన్న పరిస్థితి ఎలా ఉంది? గతంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉండేదంటే డాక్టర్లు, మెకానికులు, స్పేర్ పార్ట్స్ వాళ్ళు బాగుపడేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు కానీ రోడ్డు మీద పోయేటోళ్ళు ఎవరు బాధపడట్లేదు. ఎందుకనంటే ఆ రోజున రోడ్లు అయ్యి ఏమన్నా అడిగితే ఏమనేటోళ్ళు, ఈ పథకాలు ఆపేస్తే ఇవ్వగలమనేటోళ్ళు. మరి చంద్రబాబు గారు కూడా పథకాలు ఇస్తున్నాడు కదా. ఆ రోజుల్లో 1 కిలోమీటర్ రోడ్డు కూడా తీయలేదు. ఎందుకంటే తన పులివెందుల నియోజకవర్గంలో ఆయనే బస్ స్టాండ్ కట్టించుకోలేకపోయాడు. అది ఈ రోజు రోడ్లన్నీ డెవలప్ అవుతున్నాయి. అయితే కొన్ని రోడ్లు ఉన్నాయి, ఎందుకంటే కొన్ని హైవేల కింద, డబల్ లైన్ల కింద శాంక్షన్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఆ రోడ్లు వేస్తే మళ్ళీ డబల్ లైన్ కిందకి వచ్చినప్పుడు కొట్టేస్తారు, మళ్ళీ వేస్తారు. దానికోసం కొన్ని రోడ్లు ఆగినాయే తప్ప మిగిలిన రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇబ్బంది ఏమీ లేదు, రాజకీయంగా ఇబ్బందులు ఏమీ లేవు, దాళ్ళు లేవు. అయితే పల్లెటూర్లలో ఎలా ఉంటుందంటే పార్టీలు ఎలా ఉన్నా వాళ్ళకున్న వ్యక్తిగత సమస్యలతోటి జరుగుతుంటాయి. అవి కూడా మొన్న అతని సోషల్ మీడియాలో భారతి గారిని విమర్శించినందుకు ఎమ్మడి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు పెట్టారు. అలా ఉండాలి, ఎవరైనా రాజకీయం ఉండాలి కానీ వ్యక్తిగతంలోకి వెళ్ళకూడదు, వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. రాజకీయం అనేది ఎప్పుడు ఉండాలి? ఎలక్షన్ 40 రోజులే రాజకీయం. అది అయిపోయిన తర్వాత అందరం ప్రజలే, పరిపాలన సక్రమంగా సాగాలి. అది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి అయితే అంత బాగా ఉంది. ఇప్పుడు రాజధాని కట్టి పోలవరం వచ్చి కట్టగలరా బాబు గారు? 3 సంవత్సరాల్లో రాజధాని కడతానన్నారు. కట్టగలరు. ఎందుకంటే గతంలో ఏంటంటే అప్పుడే రావడము, ఆ రాజధాని కోసమే కొన్ని చోట్ల కోర్టులో కేసులు అవన్నీ సెటిల్ చేసుకుంటూ వచ్చేలాకి 3 సంవత్సరాలు పట్టింది. తర్వాత కట్టారు. సరే, ఆ రోజున రాజధాని లేదన్నారు, ట్రాఫిక్స్ అన్నారు, కోర్టు లేదన్నారు, అసెంబ్లీ లేదన్నారు. ఏమీ లేదంటే 5 సంవత్సరాలు పరిపాలించింది ఎక్కడుండి? గ్రాఫిక్స్ అంటే ఏంటి? కళ్ళకు కనిపించని దాన్ని కనిపించినట్టు చూపించడమే గ్రాఫిక్స్. మరి ఆ గ్రాఫిక్స్లోనే 5 సంవత్సరాలు పరిపాలించింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేసింటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్రప్రదేశ్ అయ్యేది. ఆయన చేసేది తప్పది. ఆ తప్పుకు ప్రతిఫలం అనుభవించారు. రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అని అన్నారు. మరి అది కూడా ప్రారంభిస్తున్నా ఉన్నారు. తర్వాత అమ్మఒడి అన్నారు. ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు. అది కూడా నెరవేర్చాలని బాబు గారు చెప్పారు. బాబు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మా అందరికీ మంచి నమ్మకం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సంవత్సరంలో పరిపాలన ఉంది, ఈయన ఉన్నప్పుడు సంవత్సరంలో పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే పరిపాలన అనేది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు సార్. ఎవరికైనా ఎవరికి వాళ్ళకు సంపాదించుకొని బతికేటటువంటి సొల్యూషన్ చూపించాలి కానీ ఎంతసేపు నేను డబ్బులు ఇస్తాను మీరు తినండి, నేను డబ్బులు ఇస్తాను మీరు అనేది కాదు. అది అలా ఉండకూడదు. అది మా కోరిక. ఇప్పుడు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది? మోడీ గారి పరిపాలన గురించి నిన్న జరిగినటువంటి దాడే చాలు. ప్రపంచంలోనే భారతదేశం మీద దాడి చేయడానికి చైనా ఉంది, అమెరికా ఉంది, అన్నీ ఉన్నారు. నిన్న పాల్గాంలో జరిగినటువంటి
చైనా వాళ్ళు ఇచ్చినటువంటి పాకిస్తాన్ వాళ్ళు ప్రయోగించింది అయ్యాగా అయ్యే ముడుచుకొని కూర్చున్నాయి ఇంట్లో. అంటే మోడీ గారు అంటే అది. మోడీ గారు అండతోటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పరిపాలన చాలా బాగా చేయగలరు. అది మా నమ్మకము. అది